హాయ్ హలో నమస్తే, నేను మీ హరితరావన్. ఈరోజు మజ్జిగ పులుసు తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్డ్ కావాలో అది ఒక బౌల్లో తీసుకొని బాగా బీట్ చేయాలి. బీట్ చేసిన కర్డ్లో 2 or 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని మీడియం సైజ్ ఆనియన్, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. మనకి థిక్నెస్ ఎంత థిక్నెస్లో కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన మిక్చర్ని ఒక సైడ్ని పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 5 or 6 వెల్లుల్లి రెమ్మలు బాగా కచ్చాపచ్చా దంచి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఇక్కడ ఇంగు అనేది ఆప్షనల్ వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై అయినవ్వాలి. 2 or 3 minutes ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై అయిన మిక్చర్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిక్చర్ రెండు కలిపేస్తే టేస్టీ అండ్ యమ్మీ మజ్జిగ పులుసు రెడీ అవుతుంది. ఇది సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది. ఇంకా వెజిటేబుల్స్ లేని టైంలో మనకి అనీజీగా ఉన్నప్పుడు సింపుల్గా చేసుకున్న మజ్జిగ పులుసు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.